నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. సార్ నమస్కారం. విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, ఒకసారి మనం గత చరిత్రలోకి ఒకసారి వెళ్ళి చర్చించుకోవాల్సిన అంశం ఒకటి నిన్న బొత్స సత్యనారాయణ లేపారు. సరే, వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన దానికి హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరతామన్న దానికి మీడియా చిట్చాట్లో ఎవరో మాట్లాడుతూ ఉంటే ఆయన మీడియా చిట్చాట్లోనే అన్నది హైదరాబాద్ని యూటీగా కేసీఆర్ఏ ఉద్యమ టైంలో ఒప్పుకున్నాడు అని అంటూనే ఇంకాస్త ముందుకెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సరే, ఈ వ్యాఖ్యలు చాలామంది మాట్లాడేశారు, అయిపోయింది. ఇంకాస్త ముందుకెళ్ళి ఆయన చేసిన ఇదేంటంటే చిరంజీవి రాజకీయ జీవితం మీద, చిరంజీవి అప్పట్లో రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన దీని మీద మాట్లాడారు. ఏంటి, చిరంజీవి కానీ కాంగ్రెస్లోకి రాకపోయి ఉంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, చిరంజీవి కాంగ్రెస్లోకి రావడం వల్ల నేను కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాను, చిరంజీవి రావడం వల్లే నేను ముఖ్యమంత్రి కాలేకపోయాను అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలియదు. కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం అంటే చిరంజీవి వల్లే తనకి ముఖ్యమంత్రి రాలేదు అని ఆయన ఫీల్ అయ్యాడు అని అనుకోవాల్సిందే డెఫినెట్గా. అంటే ఇది కమ్యూనిటీ బేస్లో అన్నట్టు ఏమన్నా అర్థం చేసుకోవాలా, చిరంజీవి మీద వ్యక్తిగతంగా ఏమన్నా ఆయన ద్వేషంతో అన్నట్టు అర్థం చేసుకోవాలా, ఏంటి అసలు అప్పుడు ఏం జరిగింది? చిరంజీవి, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ సీఎం రేసులో ఉన్నటువంటి వ్యక్తులే కదా అప్పట్లో చర్చల్లో. ఏం జరిగింది అసలు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు. అవును, ఆయన పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్కామ్ ఒకటి వెలుగు చూసింది. వోక్స్ వ్యాగన్ స్కామ్ అనేది ఒకటి బయటకు వచ్చింది. నిజానికి ఆ వోక్స్ వ్యాగన్ స్కాములో బొత్స సత్యనారాయణ గారి ప్రమేయం లేకపోయినా కూడా ఆయన చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఆ స్కామ్ జరిగిందని అనుకోవచ్చు. అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అదేవిధంగా మిగతా బీజేపీ ఉన్నది, వాళ్ళందరూ కూడా చాలా యాజిటేట్ చేశారు. యాజిటేట్ చేస్తే సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్కి ఆ రోజు 17 కోట్లు నష్టం వాటిల్లింది. అంటే 17 కోట్ల మేర ప్రభుత్వం కొన్ని చెల్లింపులు చేస్తే ఆ చెల్లింపులు డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళకుండా, కంపెనీకి వెళ్ళకుండా వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళింది. ఆ స్కామ్ అనమాట. అంటే ఆ స్కామ్లో ఈయన్ని తీసేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ బొత్స సత్యనారాయణ గారి మీద. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ డిమాండ్కి తలవంచకుండా, ఆ ఈల్డ్ అవ్వకుండా ఆ ప్రెషర్కి ఆయన ఏం చేశారంటే పరిశ్రమల శాఖ నుంచి మార్కెటింగ్ శాఖకి పంపించారు. సో అది అయిపోయింది. ఇది ఫస్ట్ టర్మ్లో 2004-09 మధ్య, దాదాపు 2008 ఆ టైంలో జరిగింది. ఇది సబ్జెక్టు కరెక్షన్ కొంచెం అటు ఇటుగా. అయితే 2009లో మనకేం జరిగిందో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రమాదంలో చనిపోవటం, హెలికాప్టర్ ప్రమాదంలో. తర్వాత సీనియర్ మోస్ట్ అయినటువంటి రోసీ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి ఆయన దాదాపుగా 11 నెలలు ఉన్నాడు. అందులో ఆయన దిగిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటిది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది అప్పుడు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయితే కొంతమంది పేర్లు వచ్చినాయి. అప్పటికే చిరంజీవి విలీనం చేస్తున్నాడు. 2009 తర్వాత, అంటే రోసీ గారు తర్వాతనే, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే విలీనం జరిగింది. అప్పటికి విలీనం జరగల. అవును, జరగకముందే ఈ కాంగ్రెస్లో జరిగినటువంటి పరిణామాలు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారా, రఘువీరారెడ్డి గారా, ఆనవ రామనారాయణ రెడ్డి, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నారు. అట్లానే జానారెడ్డి గారి పేరు వినిపించింది తెలంగాణ నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి. కానీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరికి ఊహించాల కిరణ్ కుమార్ రెడ్డి గారు అవుతారని. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, అదేవిధంగా స్పీకర్గా పనిచేసినప్పటికీ ఆయనకి అనుభవం మంత్రిగా లేదు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అప్పుడు చాలామంది సీనియర్లు ఆయన క్యాబినెట్లో, గీతారెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కంటే కూడా సీనియర్లుగా ఉన్నారు. ఫస్ట్ టైము ఆయనకి ఏకాఏకైన మంత్రి పదవి కాకుండా ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతమైంది.
ఉధృతమైన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని అంటే తెలంగాణకు చాలా వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తెలంగాణకు వ్యతిరేకి అనేటువంటి ముద్ర బాగా పడింది. ఆ సమయంలో ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తప్పించి వేరొకరిని ఆ పదవిలోకి పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇది ఎక్కడంటే 2013 ఆ ప్రాంతంలో ఆఖరి 6 months అనమాట. లాస్ట్ 6-7 monthsలో ముఖ్యమంత్రిని తప్పించాలి, ఎందుకంటే అప్పటికే ఆయన తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నాడు, అధిష్టానాన్ని కూడా ధిక్కరిస్తున్నాడు కొన్ని అంశాల్లో. ఆ సందర్భంలో తప్పించాలని చూసినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నప్పుడు కొన్ని నేమ్స్ వచ్చినాయి. బొత్స సత్యనారాయణ గారి పేరు కూడా వచ్చింది. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉంటే నష్టం ఏంటి అనే మాట కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఉద్యమం జరుగుతున్న టైంలోనే అప్పుడు సీమాంధ్ర వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి బొత్స సత్యనారాయణ గారి మీద కోపం. అప్పుడైనా దాడి జరిగింది అనుకుంటా కదా, ఆయన మీద దాడి ఇంటి మీద, బొత్స సత్యనారాయణ ఇంటి అంటే అది అందరి మీద, తర్వాత సమైక్య కాంగ్రెస్ లీడర్ల మీద అందరి ఇళ్ల ముందు ధర్నాలు జరిగినాయి, దిష్టి బొమ్మలు తగలేశారు. ఆయన ఒక్కడే ఇదే కాదు. అయితే ఆయనకి ఏంటంటే ప్రతిబంధకం ఎక్కడైందంటే ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఆయనకి మైనస్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఆయన తెలంగాణకి అనుకూలంగా మాట్లాడాడు, తెలంగాణని విడగొట్టడానికి ఆయన కూడా ఒక ఇన్స్ట్రుమెంటు. ఎందుకంటే వాళ్ళు అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు సీమాంధ్రులు అంటే సమైక్యవాదుల కింద లెక్క. అందరూ కూడా రాష్ట్రం విడిపోకూడదని కోరుతున్నారు. కానీ ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉంటే నష్టం ఏంటని. దానిని తెలంగాణ వాళ్ళు చూపించారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత వాసులు కూడా కోరుతున్నారు తెలంగాణ. అందువల్ల లాస్ట్లో నాయకత్వాన్ని మార్చడానికి ఈయన్ని ముఖ్యమంత్రిని చేస్తే, బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రి చేస్తే అది అంటే ఓట్లు పడవని వాళ్ళు భయపడ్డారు. అదే సమయంలో ఒక టాక్ ఏంటంటే చిరంజీవి గారిని కూడా అడిగారు, అధిష్టానం అడిగింది. అయితే ఆయన బొత్స సత్యనారాయణ గారి పేరు చెప్పకుండా రఘువీరారెడ్డి గారి పేరు చెప్పారనేటువంటిది కూడా వినపడింది. ఓహోహో, అంటే చిరంజీవి గారిని డైరెక్ట్గా మీరు ఉంటారని అడగలేదు, ఎవరైతే బాగుంటుందని అందరి అభిప్రాయాల్ని సేకరించారు. అప్పుడు చిరంజీవి గారు రఘువీరారెడ్డి గారి పేరు చెప్పారు. అది బొత్స సత్యనారాయణ గారికి పేరు చెప్పుంటే అధిష్టానం ఏమైనా కన్సిడర్ చేసేదేమో మనకు తెలియదు. కానీ బట్ వాట్ ఎవర్ రీజన్స్ ఆయన అయితే రఘువీరారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పారు. సరే ఏదేమైనప్పటికీ కూడా అంటే చెప్పిన విషయం బయటకు వచ్చింది అప్పుడే, రఘువీరారెడ్డి గారి పేరు తెలిసిపోతుంది కదా. ఆయనకి ఏంటంటే అధిష్టానం వద్ద చాలా మంచి పలుకుబడి ఉండేది. మన బొత్స సత్యనారాయణకి ఢిల్లీలో ఏం జరుగుతున్నా వాళ్ళకి తెలిసిపోతుంది సాధారణంగా. అందువల్ల ఈ అభిప్రాయాలు కోరారనే విషయంలో ఎవరు ఏం చెప్పారనే సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకనో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయన్ని గట్టిగా ఢీకొనాలి అని అంటే అప్పుడు 2014లో అంటే రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత ఎవరైతే బాగుంటుంది అనే దాంట్లో ఇప్పటికిప్పుడు మళ్ళీ నాయకత్వ సమస్య మారిస్తే కనుక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు. సో అప్పటి నుంచి అంటే దాదాపుగా చిరంజీవి నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని అడ్డుకున్నారనే భావన బొత్సలో ఉండిపోయింది అనుకోవాలా? ఉంది. ఓకే, ఆయన 1-2 సందర్భాల్లో ఆయన బయటపడ్డాడు. చిరంజీవి గారు తన పదవికి అడ్డుపడ్డారనేటువంటి భావన ఆయనలో ఉన్నట్టుంది. అంటే అడ్డుపడడం అంటే నాకు కావాలని అనడం అడ్డుపడడం, ఇంకెవరికో ఇవ్వండి అని అనడం కూడా అడ్డుపడడం అవుతుందా? అంటే తన పేరు చెప్పలేదు కదా. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు ఎవరైతే బాగుంటుందని అధిష్టానం అడిగితే ఆయన ప్రయారిటీలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో చెప్పుండొచ్చు. ఫస్ట్ రఘువీరారెడ్డి గారు, తర్వాత ఇంకెవరో ఉండొచ్చు. కానీ మొదటి నేమిని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు కదా. బహుశా అటువంటి భావన ఆయనలో ఉందేమో. మరి ఆయన మాట అన్నారు, ఆయన వల్ల నాకు సీఎం పదవి రాలేదు అని అంటే కారణం అదే ఉంటుంది అనుకుంటున్నాను. మరి చిరంజీవి కాంగ్రెస్లోకి రాకపోయి ఉంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు అని అంటే పిఆర్పీని కొనసాగించుంటే అంటే 2014లో అప్పుడు
ఆయన కనుక పార్టీని విలీనం చేయకుండా ఉంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు ఆయనకు అవకాశాలు ఉండేవి అనేది ఆయన అభిప్రాయం కావచ్చు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఏమైంది, జనసేన పెట్టారు. జనసేన సపోర్టు కనుక మన చంద్రబాబు గారికి కాకుండా చిరంజీవి గారికి ఇచ్చేవాడు కదా. అట్లాగా బహుశా ఆయన అభిప్రాయం ఉండుంటే జనసేన అసలు వచ్చేది కావచ్చు. అవును కదా, బట్స్ అవును కదా, ఇదేమైపోయినా ఇదంతా చరిత్ర అయిపోయింది. ఇది బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే ఆయన ఒక దశలో సీఎం క్యాండిడేట్ అనుకున్నప్పటికీ కూడా మరి ఎందుకనో తెలియదు కానీ ఆయన జగన్ గారితో అవ్వాలని అనుకున్నారు. యాక్చువల్గా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని విమర్శలు కూడా చేశారు, జగన్ గారి మీద చేశారు, విజయలక్ష్మి గారి మీద చేశారు. అయినప్పటికీ కూడా ఒక మెట్టు దిగి పార్టీలో చేరి ఇవాళ కొంత మంత్రిగా గత 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. సో బొత్స సత్యనారాయణకి ఆకాంక్ష అయితే మనసులో ఉంది, ముఖ్యమంత్రి కావాలి. ఆ సమయంలో బాగా పోయాను ఆ సమయంలో ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు లేదు ఎవరికి. రాజశేఖర రెడ్డి గారు టవరింగ్ పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీలో. ఆయన సీఎంగా ఉండగా వేరొకళ్ళు అసలు ఆ పదవి కోసం ఎవరు ఆశిస్తారు? అది దరిదాపుల్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆయన మరణంతో ఒక శూన్యత వచ్చిందో ఆ శూన్యాన్ని ఫిలప్ చేయడం కోసం ఈ కాంగ్రెస్లో ఉండేటువంటి సీనియర్ నేతలందరూ కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు చేసుకున్నారని అంటారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు చేసుకున్నారు, ఒకరిద్దరు జానారెడ్డి గారు లాంటి డైరెక్ట్గా ఆయన చేసినా ఆయన తరఫున ఎవరో కొంతమంది చేసి ఉండొచ్చు కదా. అట్లాగా ప్రయత్నాలు జరిగినాయి చాలామంది. ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి లేకపోవటం వల్ల జరిగింది ఇదంతా. అంటే మనం దీంట్లోకి కాస్త లోపలికి వెళితే ఒకవేళ ఇలాంటి అంశాలు కూడా ఏమన్నా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందా? చిరంజీవికి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది, తర్వాత చిరంజీవి సపోర్ట్ పవన్ కళ్యాణ్కి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏమన్నా బొత్స సత్యనారాయణ ఈ కామెంట్స్, చిరంజీవి నేను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు, లేకపోతే ఆయన వల్ల నేను కాలేకపోయాను, ఆయన రావడం వల్ల నేను కాలేకపోయాను అనేటువంటి కామెంట్స్ని చిరంజీవి నుంచి కొంతమందిని ఏమన్నా కాస్త మైండ్స్ డైవర్ట్ చేసే ప్రయత్నం ఏమన్నా అనుకోవాలా? అంటే ఇటీవల ఎప్పుడైతే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిందో తర్వాత ఈ స్పెక్యులేషన్ అంతా వచ్చినాయి. ఆయన రాజ్యసభ ఇస్తారని, అదేవిధంగా కేంద్రంలో మంత్రివర్గంలో తీసుకుంటారని, తద్వారా పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకుంటారని ఇట్లాంటివి వచ్చినాయి. కానీ దీంట్లో ఎక్కడ వాస్తవం లేదండి. ఏంటంటే పద్మవిభూషణ్ కేవలం ఆయన ప్రతిభ వల్ల కాదు, రాజకీయపరమైనటువంటి కారణాల వల్ల ఇచ్చారు అని కొంతమంది ప్రచారం చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారు తెరపైకి. అంతే తప్ప దీంట్లో వాస్తవం లేదు. ఆయన పద్మవిభూషణ్ ఆ ఇంటెన్షన్తో బొత్స అని ఉంటాడని కూడా మనం అనుకోవడానికి లేదు. బట్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వన్స్ ఫర్ ఆల్ ఇక వచ్చే అవకాశం లేదు. కానీ ఎందుకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొత్సకి ఈ పర్టికులర్ టైంలో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టే కనబడుతుంది. అభ్యర్థుల లిస్టు లేకపోతే ఇన్ఛార్జీల లిస్టు ప్రకటించే ప్రతి లిస్టు బొత్స చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. అదే మొదట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరినో ఒకళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని చేసి చూసాం. తర్వాత ఏంటంటే ఆయన ఒక మంత్రి, అన్ని మంత్రుల కంటే కూడా ఒక మెట్టు పైన ఉన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అని ఒక విమర్శ వచ్చింది. అప్పుడు ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని కూడా 1-2 లిస్టులు అయితే వేరే వాళ్ళు ఉన్నారు. మరి ఆయన అవైలబిలిటీ లేరేమో తెలియదు. కానీ అంటే ఇక్కడ ఒకటి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు కమ్యూనిటీ బీసీ నాయకుడిగా ఉత్తరాంధ్రలో బలమైనటువంటి నాయకుడు. ఒక 2 జిల్లాల్లో ఆయన ప్రభావం కొంత బాగా ఉంది. కాబట్టి ఆయన్ని ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ బీసీ అయినప్పటికీ, ఇక్కడ కాపు కమ్యూనిటీ వస్తే ఓసీ అయినప్పటికీ, ఆ కాపు ఈ కాపు ఒకటిగా కన్సిడర్ చేసే అవకాశం లేదా? కొంత లేదు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి మేము కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా లేదు. ఒకవేళ బొత్సకు అంత ప్రాధాన్యం ఇస్తే అంటే బీసీల కిందే వస్తారు. ఓకే. బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటున్నాడు కదా. ఆ రకంగా బీసీ కింద బీసీ మంత్రిని పక్కన పెట్టుకొని మనం చేస్తున్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వడానికి చేస్తున్నారు తప్ప కాపు కోటాలో బొత్స సత్యనారాయణ నేను అనుకోవట్లే. మరి రైట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. నమస్కారం.